ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసు అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఎస్ఐ డి రామకృష్ణ ఓ హత్య కేసులో నిందితుల రౌడీ షీట్ క్లోజ్ చేసేందుకు 20,000 రూపాయల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. దర్శి పట్టణానికి చెందిన అడ్వకేట్ శేషం రమణయ్య, ఆయన తమ్ముడు 2022లో జరిగిన ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఇక వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇక రౌడీ షీట్ క్లోజింగ్ కోసం వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇక కౌంటర్ ఫైల్ కోసం ఎస్ఐని ఆశ్రయించగా 20,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అన్నదమ్ములు ఇద్దరు ఏసీబీని ఫిర్యాదు చేయగా పక్కా ప్లాన్ ప్రకారం డబ్బులు తీసుకుంటుండగా ఎస్ఐ రామకృష్ణని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టు కి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్